మిత్రమా, మనిషికి ఎదుటి మనిషిపై ఎప్పుడైనా సరే ఇష్టం కలగవచ్చు. కొంతమంది దాన్ని బయటికి చెప్పగలరు, మరికొందరు రహస్యంగా ఉంచుకుంటారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం వ్యక్తుల ప్రవర్తన, వారి శారీర భాష బట్టి ఎదుటివాన్ని ఇష్టపడుతున్నారో లేదో ఒక అంచనా వేయవచ్చు. మీకు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాలంటే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమని ఒక్కసారి గమనించండి. ఎవరైనా మిమ్మల్ని తరచుగా చూడటం, మిమ్మల్ని గమనించడం చేస్తూ ఉంటే వారు మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారని, మీ వైపు ఆకర్షితులయ్యారని అర్థం. మిమ్మల్ని చూశాక వెంటనే మీరు గమనించకముందే చూపు తిప్పుకోవడం, పదే పదే మిమ్మల్ని చూడటం వంటి వారు ఇష్టపడుతున్నారని చెప్పే ముఖ్యమైన సంకేతాలు. అలాగే మీతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. మీతో సంభాషణ ప్రారంభించడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలుసుకోండి. ఎవరైనా మీపై ఇష్టాన్ని కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం వారి బాడీ లాంగ్వేజ్ని గమనించండి. మిమ్మల్ని చూసి నవ్వడం, మీతో మాట్లాడుతున్నప్పుడు కాస్త వినమ్రంగా వంగి మాట్లాడడం వంటి వారు మిమ్మల్ని విపరీతంగా గౌరవిస్తున్నారని, ఇష్టపడుతున్నారని అర్థం మిత్రమా. ఎవరైనా సరే మీతో అతిగా మాట్లాడుతున్నా, మీ చుట్టూ తిరుగుతున్నా వారు చాలా ఆందోళనగా కనిపిస్తారు. మీకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మీ కంటికి కనిపించేలా ఉండేందుకు ఇష్టపడతారు. ఈ లక్షణాలను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని చెప్పడమే. మీతో మాట్లాడేందుకు అవకాశాలను వెతుక్కుంటారు. అవసరం లేకపోయినా సరే వచ్చి మాట కలుపుతూ ఉంటారు. అధిక శ్రద్ధను చూపిస్తారు. మిమ్మల్ని ఆకట్టుకోవడానికి పిచ్చి జోకులు వేస్తూ ఉంటారు. మీతో సంభాషణ ప్రారంభించడానికి లేదా కొనసాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారికి మీపై అదనపు ఇష్టం ఉండేదని సూచించేదే. మీరు ఇతరులతో అతిగా మాట్లాడినా, చనువుగా ప్రవర్తించినా వారు చాలా అసూయ పొందుతారు మిత్రమా. మీరు వేరే వ్యక్తుల్ని వారి ఎదుట అభినందించినా కూడా భరించలేరు. ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా మీపై వారికి ఉన్నటువంటి ఇష్టానికి సంకేతాలే. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో జరిగే ప్రతి విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనకి బుద్ధుడు బోధించారన్నమాట. విజయం, స్నేహం, ద్వేషం, వైవాహిక జీవితం గురించి ఎన్నో సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. అయితే బుద్ధుడు చెప్పిన ఈ విషయాలు పాటించడం, అవసరం ఉన్నప్పుడు ఉపయోగించడం ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు, ఇంకా విజయం వైపు కూడా పయనించవచ్చు. బుద్ధుడి బోధన ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తులో అనేక సమస్యలను నివారించవచ్చు. అయితే భర్త తన భార్యకు చెప్పకూడనటువంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వైవాహిక జీవితానికి సంబంధించి అంటే భార్యకు భర్త ఎలాంటి విషయాలు చెప్పకూడదో బుద్ధుడు చెప్పిన సలహాలేంటో ఇప్పుడు చూద్దాం. పురుషులు తమ బలహీనతలను భాగస్వామికి ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే వారు మీ బలహీనతను మీకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భంలో బలహీనతల గురించి ప్రస్తావించి మనోవేదనకి గురి చేసే అవకాశం ఉంది. అవమానం గురించి భర్త భార్యకు ఎప్పుడు కూడా అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో వారు దానిని దృష్టిలో ఉంచుకొని మీకు అవమానాన్ని పునరావృతం చేస్తారు. మళ్ళీ అవమానం ఎదురవుతుంది. దాన ధర్మాలు ఎల్లప్పుడూ కూడా గోప్యంగా ఉంచాలి. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదనే సామెత. అదేవిధంగా భర్త దాన ధర్మాల గురించి భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే అది మీ ఇద్దరి మధ్య ఆర్థిక వివాదం, సంఘర్షణకు దారితీస్తుంది. మీరు ఎంత సంపాదిస్తారో, ఎంత చెల్లిస్తారో మీ భార్యకు తెలియకూడదు. ఎందుకంటే వారు మీ ఖర్చులను నియంత్రించే అవకాశం ఉంది. దీంతో అవసరమైన మేరకు ఖర్చు చేయడం కష్టం అవుతూ ఉంటుందని మనకి బుద్ధుడు చెప్పారు. అయితే ఒక మగవాడు నిజంగా ప్రేమిస్తున్నాడా, అవునో కాదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నిజమైన ప్రేమ అనేది మాటల్లో చెప్పడం కాదు, అది చేతల్లో చూపించడం. ఒక మనిషి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ 5 స్పష్టమైన సంకేతాలను గమనించండి.
ఒకటి, మీ సంతోషమే అతనికి ప్రథమ కర్తవ్యం. ఒక మనిషి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీరు నవ్వాలని, ఆనందంగా ఉండాలని మాత్రమే ఆశిస్తాడు. అయితే మీకు ఇష్టమైన ఆహారం తెచ్చిపెట్టడం, మీకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళడం, ఇంకా మీకు సంతోషాన్నిచ్చే విషయాలను చేయడం, ఇవన్నీ కూడా అతని ప్రేమను సూచించేటటువంటి సంకేతాలు మిత్రమా. ఇక 2, మీకు భద్రత కల్పిస్తాడు. అంటే ప్రేమ కేవలం మాటల్లో ఉండకూడదు, అది రక్షణలో కూడా కనిపించాలి. మీపై ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన మీకు అండగా నిలుస్తాడు. ఇంకా మీ భద్రత అతని ప్రథమ బాధ్యతగా భావిస్తాడు. అతని ప్రేమలో మీ జీవితం బంగారమంత విలువైనదిగా మీకు అనిపిస్తుంది మిత్రమా. ఇక 3, మీరు ఏమీ చెప్పకుండానే మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ఒకరు నిజంగా ప్రేమిస్తే మీరు ఏమీ చెప్పనప్పటికీ కూడా మీ భావాలను అర్థం చేసుకోగలరు. అంటే మీ మనసులో ఉన్న బాధను మాటలు లేకుండానే తెలుసుకుంటాడు. ఇంకా మీరు అనారోగ్యంగా ఉన్నా చెప్పకపోయినా సరే అతడు గ్రహించగలడు. అయితే మీ ముఖ కవలికలు కూడా చూసి మీ మనసులో ఏముందో అర్థం చేసుకోవడమే అతని నిజమైన ప్రేమకు నిదర్శనం మిత్రమా. ఇక 4, మీకోసం తన సౌకర్యాన్ని వదులుకుంటాడు. ఒక మనిషి మీకోసం తన కంఫర్ట్ జోన్ను విడిచి బయటికి రాగలిగితే అది అతని ప్రేమకి గొప్ప సంకేతం. అయితే అతనికి వ్యాయామం అలవాటు లేకపోయినా సరే మీరు చెప్తే మీతో కలిసి వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తారు. అతనికి విశ్రాంతి అవసరమైనప్పటికీ కూడా మీకు సహాయం చేయడానికి ముందుంటారు. మీ సంతోషం కోసం తన వ్యక్తిగత ఇష్టాలను కూడా మార్చుకునే మనస్సు కలవాడైతే అతని ప్రేమను అస్సలు తిరస్కరించకండి. ఇక 5, తన జీవితంలో ప్రతి భాగంలో కూడా మిమ్మల్ని చేర్చుకుంటాడు. అంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా భాగస్వామ్యంతో నిండిపోతుంది. అతని జీవితంలో ముఖ్యమైన విషయాల్లో మీ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఇంకా తన ప్రియమైన ప్రదేశాలను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి తనకిష్టమైన ఆహారం మిమ్మల్ని ఆహ్వానించడం అంటే అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థం మిత్రమా. అర్థమైందనుకుంటా. అతని భవిష్యత్తు ప్రణాళికలో మీరు కూడా ఒక భాగంగా ఉంటే అతని ప్రేమను ఎప్పటికీ కూడా మిస్ అవ్వద్దు. ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయా? అయితే అతని ప్రేమను ఎప్పటికీ కూడా తిరస్కరించొద్దు మిత్రమా. చాలా బాధపడాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.